హలో అండి, నేను మీ డాక్టర్ అశ్విన్ భరత్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు మనం ఎపిలెప్సీ అంటే మనం వాడుక భాషలో ఫిట్స్ అని, మూర్ఛ వ్యాధి అని అంటాం, కొంతమంది వాయి అని కూడా అంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఫిట్స్ అంటే ఏంటి, సో దీనికి గల కారణాలు ఏమిటి, దీనికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఒక్కసారే కనుక ఒక మనిషికి ఫిట్స్ లక్షణాలు వస్తే దాన్ని షీజర్ అని, ఒకసారి కన్నా ఎక్కువ అంటే 2 సార్లు అంతకన్నా ఎక్కువ వస్తే దాన్ని ఎపిలెప్సీ అని అంటారు. సో అసలు ఫస్ట్ ఈ ఫిట్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే వయసుని బట్టి ఆ కారణాలు అనేవి ఉంటాయి. ఒకవేళ చిన్న వయసు పిల్లలు అయితే అంటే లెస్ దెన్ 5 years అలా అయితే జ్వరం వల్ల కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ రావచ్చు. అదే వయసు పెరిగే కొద్దీ అంటే ఒక 50 years అబోవ్ వాళ్ళకి అయితే ఏదైనా బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నా, లేకపోతే బ్రెయిన్లో రక్తం గడ్డకట్టినా, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇలా కారణాలు ఉండొచ్చు. సో ఫస్ట్ ఎప్పుడైనా ఈ వాయి కనుక ఉంటే ఎలా గుర్తించాలి? సో మనకి ఈ ఫిట్స్ లక్షణాలు ఏంటంటే చేతులు కాళ్ళు కొట్టుకోవడం, దాంతోపాటు స్పృహ కోల్పోవడం, కళ్ళు పైకి తేలేయడం, దాంతోపాటుగా నాలుక ఖర్చుకోవడం, దాంతోపాటు నురగ కానీ రావడం, దాంతోపాటు తెలియకుండా యూరినేషన్ కానీ లేకపోతే మల విసర్జన కానీ చేయడం. సో ఇవన్నీ వాయు యొక్క లక్షణాలు. సో ఇవన్నీ ఫిట్స్ యొక్క లక్షణాలు. ఎప్పుడైతే ఫిట్స్ని గుర్తించామో దాని తర్వాత ఏం చేయాలంటే, అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే బ్రెయిన్ స్కానింగ్ చేయించాలి. అంటే ఎంఆర్ఐ కానీ సిటీ బ్రెయిన్ కానీ చేయాలి. దాని తర్వాత ఈఈజీ స్కాన్, అంటే ఈఈజీ అంటే ఏంటంటే ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రామ్, అంటే మనకి బ్రెయిన్లో ఉన్న వోల్టేజ్ అంటే బ్రెయిన్లో ఉన్న కరెంట్ని మనం చూస్తాం ఈఈజీ ద్వారా. ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే మనకు తెలుస్తుంది. సో దీంతో పాటు కొన్ని రక్త పరీక్షలు చేయాలి. సో ఇవి చేశాక మనకి కారణం తెలుస్తుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ అంటే మనం ఏం చేయాలి. సో ట్రీట్మెంట్ పరంగా వస్తే మనిషికి వచ్చిన ఆ వ్యాధిని బట్టి అంటే ఆ వచ్చిన టైప్ ఆఫ్ ఫిట్స్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో మోస్ట్లీ మందుల వల్ల ఫిట్స్ అనేవి తగ్గుతాయి. అందులో కూడా చాలామందికి 1 or 2 మందుల్లో తగ్గిపోతాయి. బాగా రేర్గా ఎక్కువ మందులు ఇవ్వాల్సి వస్తుంటుంది. కొంతమందికి ఏంటంటే ఎన్ని మందులు ఇచ్చినా ఫిట్స్ అనేవి తగ్గవు. ఆ టైంలో మాత్రం అంటే బాగా రేర్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. అది కూడా బ్రెయిన్ మనం స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్ స్కాన్లో ఇబ్బంది ఉంటే మన సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ దీంతో పాటుగా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో చక్కటి నిద్ర, అంటే నిద్ర సరిగ్గా లేకపోయినా సరే ఫిట్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నిద్ర అనేది కనీసం ఒక 6 to 8 hours ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు అధిక స్ట్రెస్ కానీ లేకపోతే అధిక ఒత్తిడులు కానీ ఉంటే అవి తగ్గించుకోవాలి. అది కాకుండా హ్యాబిట్స్ అంటే ఏదైనా ఆల్కహాల్ హ్యాబిట్ కానీ ఇలాంటివి ఉంటే అవి తగ్గించుకోవాలి, లేకపోతే అవి ఆపేసేయాలి. సో ఇవన్నీ చేసి మందులు కరెక్ట్గా వేసుకుంటే ఫిట్స్ అనేవి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో సరే మందులు స్టార్ట్ చేశారు, మరి ఎన్ని రోజులు వాడాలి మందులు అంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు కనుక మన మందులు వాడినప్పుడు ఫిట్స్ కనుక లేకపోతే మనం మెల్లగా మాత్రలు తగ్గించుకుని ఆపి చూసుకునే అవకాశం అయితే ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 2 ఏళ్ళు సరే ఫిట్స్ రాలేదు అని చెప్పి సడన్గా మందులు ఆపేస్తారు. అలా చేయకూడదు. గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ వెళ్ళి మెల్లగా మాత్రలు ఆపాలి. సో ఈ రకంగా చేస్తే ఫిట్స్ అనేవి రావు.